ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ? దేవుని మాట వినడానికి ఆయుత్తంగా ఉన్నారా? దేవుడు కూడా మీ పట్ల ఒక గొప్ప కార్యం చేయడానికి, మీ పట్ల ఒక ఉన్నతమైన కార్యం చేయడానికి ఆయన కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఒక వాక్యం మనం వినబోతూ ఉన్నాం. దేవుడు తన మాట చేత మనం సరిచేయబోతున్నాడు, ఉన్నతమైన అనుభవంలోకి నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఎటువంటిదంటే అది ఎముకలకు సత్తువనిచ్చేది, ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చి దాన్ని సైన్యం వల్ల నిలబెట్టగలిగింది దేవుని మాట. మోడు బారిన జీవితాలను చిగురింప చేసి ఫలించేదిగా, పుష్పించేదిగా మార్చగలిగింది దేవుని మాట. అటువంటి మాట ఈరోజు నా మోడు బారిన జీవితాన్ని చిగురింప చేయబోతున్నది, ఆశీర్వదించబోతున్నది, అద్భుత కార్యం చేయబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ దేవుని మాట మనం చెవియొగ్గుదాం, ఉన్నతమైన కార్యాన్ని బహుమానం మనం పొందుకుంటాం. దేవుని మాట వినటానికి ముందు మన హృదయాలు ఆయత్తపరుచుకుంటామా? అందరూ కూడా చెబుదాం, ప్రభువా ఈ రోజున నీ మాట వినడానికి నన్ను ఆయత్తపరచు తండ్రి, శక్తితో నింపు తండ్రి. అందరికీ నోరు తెచ్చి అడుగుదాం, ప్రభువా ఈ మాట వ్యర్థముగా పోకుండా నా హృదయంలో పదిలా పరచుకొని తండ్రి దాని ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. రండి దేవా, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవా, ఇది మీ గడియ ప్రభువా, ఇది మీ గడియ తండ్రి. పరిశుద్ధాత్ముడ ఇది మీ సమయము తండ్రి, పరిశుద్ధాత్ముడ ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీరే రండి తండ్రి నాయన, మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించి బలపరచండి, ఆదరించండి, అద్భుతం చేయండి, ఆశ్చర్య కార్యం చేయమని అడుగుతున్నాము తండ్రి. మీ సన్నిధి మాకు ఇచ్చి నడిపించి బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. అందరూ కూడా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఏం చెప్తుంది అంటే, నీవు దుర్దినాల కంటే ముందు, కన్నీటి సంవత్సరాల కంటే ముందు, చీకటి కలిగిన కాలానికంటే ముందు నీ సృష్టికర్త మాటను జ్ఞాపకం చేసుకో. చీకటి దినాలు రాకుండా ఉండాలి అంటే తేజోమడిన నీ దేవుని మాటను జ్ఞాపకం చేసుకో. శ్రమల కాలం రాకుండా ఉండాలి అంటే సర్వశక్తులైన దేవుని మాటను జ్ఞాపకం చేసుకో. గాఢాంధకారం రాకుండా నీ బ్రతుకులో ఉండాలి అంటే ఉన్నతమైన దేవుని యొక్క ఆ వెలుగుమయమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అలా హెచ్చరిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎంత గొప్పవారమైనా, ఎంత శక్తిమంతులమైనా దేవుడు చెప్పిన మాటను జాగ్రత్తగా విన్నట్లయితే అంతకంతకు మనం వర్ధిల్లబోతున్నాం, అంతకంతకు మనం జీవించబోతున్నాం. ఆశ్చర్యకార్యం ప్రభు చేయబోతున్నాడు, ఉన్నతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవుని మాట జాగ్రత్తగా వింటాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరు అంటే యోధుడైన యెహోషువ. మోషే చనిపోయిన తరువాత దేవుడు యెహోషువ అని పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, యెహోషువ నీవు లేచి 6 లక్షల కాల్బలమైన ప్రజలను నడిపించు, నీవు వారికి నాయకుడిగా ఉండు అని పిలిచాడు. ఎంత గొప్ప ఆధిక్యత! అప్పటి వరకు యెహోషువ ఒక పనివాడిగా ఉన్నాడు, మోషే చేతుల మీద నీళ్లు పోసేవాడిగా ఉన్నాడు, మోషే బట్టలు ఉతుకుతూ అతని యొక్క గుడారాన్ని శుభ్రం చేసేవాడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? అందరికంటే గొప్పవాడిగా, అందనటువంటి స్థాయిలోనికి, ఉన్నతమైన శిఖరం మీద దేవుడు ఎక్కించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలుగునని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఓకే, దేవుడు నమ్మకమైనటువంటి యెహోషువను దీవించాడు, ఆస్తుదించాడు. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు ఒక మాట, చక్కని మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఒక్క కండిషన్ చెప్పాడు. ఏం కండిషన్ అంటే, నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, దైవజనుడైన మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా చక్కగా ప్రవర్తించాలంటే దాన్ని బాగుగా చదివి, దానిని విని, దాని ప్రకారం నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు నీ మార్గం చక్కగా ఉంటుంది, తేజరిల్లుతుంది, నీ అధికారానికి ఏ డోకా ఉండదు, శత్రురాజు ఎవరిని ఎదుట నిలువ జాలరు అని చెప్పేసి దేవుడి యొక్క గొప్ప వాగ్దానాన్ని యెహోషువకి ఇచ్చాడు.
అలాగే యెహోషువ ప్రజలు కూడా అతని మాట వింటూ చాలా జాగ్రత్తగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మరి యెహోషువని ఎన్నిక చేసుకొని ఒక గొప్ప ఉద్దేశం కొరకు నిర్ణయించి ఉన్నాడు. తర్వాత యెహోషువ పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదట యెరికో మీద యుద్ధానికి వెళ్ళారు. యెరికో మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు వాళ్ళకి, ఎలా యుద్ధం చేయాలి, ఎవరు ముందుండాలి, ఎవరు వెనక ఉండాలి, ఎవరు తర్వాత ఉండాలని చెప్పేసి దేవుడు తన వాక్కు చేత, తన మాట చేత యెహోషువకి సమస్త
ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొనుచు 7వ వచనం కూడా చదువుతాను. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దానును ఎందుకు దాటించితివి? బట్టలు చింపుకొని ఇంత గొప్ప యోధుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒక వ్యక్తి, దేవుని చేత అపాయింట్ చేయబడినటువంటి ఒక వ్యక్తి బట్టలు చింపుకొని ధూళి పోసుకొని ముఖం వేలాడేసుకొని ఏడుస్తున్నాడు. అయ్యో ప్రభువా, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ప్రభువా అని చెప్పేసి ఏడుస్తూ చెప్తున్నాడు. ఎంత యోధుడు అయినా, ఎంత బలవంతుడు అయినా, ఎంత అపాయింటెడ్ వ్యక్తివైనా దేవుని మాట చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున తన యాజకుల ముందు పెట్టాలన్న దేవుని మాటను తీసేసి నువ్వు సొంతంగా బరిగెత్తావనుకో, పాస్టర్ గారిని పిలిస్తే 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, మన ప్రార్థన మనం చేసుకొని పోదాంలే, ఆయన పిలిస్తే మళ్ళీ ఏమొస్తుందో ఎందుకులే, ఇట్లాంటి ఆలోచనలు అనేకసారి 10 రూపాయల కోసం, 5 రూపాయల కోసం, 100 రూపాయల కోసం వెనక్కి తీస్తున్నావు. చేతిని చూడు. ఆ విధానం ఏం చేస్తుంటే నిన్ను టోటల్గా కింద పడేటట్టుగా చేస్తుంది. యాజకుని ఆశీర్వాదం లేకుండా, సేవకుని ఆశీర్వాదం లేకుండా, సహోదరుడా నువ్వు హార్డ్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా, నువ్వే వేరువైనా, నీ ఆశీర్వాదపు వేరు మాత్రం దేవుడు సేవకు నోటిలోనే ఉంచాడు. నీ ఆశీర్వాదపు వేరు మాత్రం ఆయన సన్నిధిలో ఉంచాడు దేవుడు. ఇది నీకు లేకపోతే, దేవుని సన్నిధి, దేవుని యాజకుడు నీకు లేకపోతే నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా పడిపోవాల్సిందే. అయ్యో ప్రభువా అనాల్సిందే. ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది నాయనా అని చెప్పేసి విలపించాల్సిందే, నువ్వు బోర్ల పడాల్సిందే. అందుకే సహోదరుడా, నీ బ్రతుకులో యాజకుడు, దేవుని మందసం మోసే యాజకుడు. యాజకుడు ఎవరంట? దేవుని మందసం అనే భారాన్ని మోసుకుంటూ, దేవుని వాక్యము కలిగి, ఆత్మల భారము కలిగి, రోషముతో, ఎడతెరిపి లేకుండా, ప్రార్థనా జీవితము కలిగి, అభిషేకము కలిగి, దేవుని అద్భుతాలు సూచక్రియలు చేసుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక మంచి గొప్ప యాజకుడు నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆయనకి చదువు ఉందా లేదా, ఆయనకు మాలాంటి నాలెడ్జ్ ఉందా లేదా, ఇవన్నీ నీకు అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అపాయింట్ చేశాడు కాబట్టి జ్ఞానులను ఆస్వాదించడానికి, లోకంలో ఉన్న వారందరినీ దీవించడానికి దేవుడు ఎన్నిక లేని ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎన్నిక లేని, ఏ చదువు లేనటువంటి వారిని ఎన్నుకుంటున్నాడు. పేతురు, యోహానులు విద్య లేని పామరులని ప్రజలు, ధర్మశాస్త్ర పండితులు చూసినప్పుడు అనుకుంటున్నారు, అమ్మో వీరికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, వీరికి ఏ చదువు లేదు, వీళ్ళకి ఏంటి ఇంత అభిషేకం, ఇటువంటి సూచక్రియలు చేసేటువంటి ఇంత మహద్భాగ్యం ఎట్లా వచ్చింది వీళ్ళకి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సహోదరుడా, సహోదరి, నీ బ్రతుకులో దేవుడు ఉన్నాడా? నీ విజయానికి ముందు దేవుడు తన యాజకులు పెట్టుకోమన్నాడు, పెట్టుకుంటున్నావా? ప్రమోషన్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరిని పిలిపించి మంచి పార్టీ ఇస్తారు. ఏదన్నా మంచి కార్యం జరిగితే అందరిని పిలిపించి ఆఖరిలో పాస్టర్ గారు, అయ్యా టైం అయిపోయింది, 5 నిమిషాలు ప్రార్థన చేయ్యా, టైం అయిపోయింది, 5 నిమిషాలు ప్రార్థన చేయ్యా. నాకు ఒక కుటుంబం తెలుసు, ప్రార్థన పిలిచారు. ఏంటంటే వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టింది, చాలా చక్కని బిడ్డ. పుట్టిన తర్వాత అమ్మాయికి ఫస్ట్ బర్త్డేకి పిలిచారు. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు ఒక డ్రెస్సు, వీళ్ళు ఒక డ్రెస్సు, వీళ్ళు ఒక డ్రెస్ తెస్తే ఆ డ్రెస్ వేసి ఒక 100 ఫోటోలు తీసుకున్నారు, ఈ డ్రెస్ వేసి ఒక 100 ఫోటోలు తీసుకున్నారు, వీడియో ఆయన తీసుకుంటున్నాడు. మేము వెళ్ళి కూర్చొని 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 ఎంతసేపు కూర్చున్నా 6:30కే రమ్మన్నారు. మేము 6 గంటలకే వెళ్ళిపోయాం. 9 గంటల దాకా ఫోటోలు తీసుకొని వాళ్ళెత్తుకొని వీళ్ళెత్తుకొని వీళ్ళెత్తుకొని వాళ్ళెత్తుకొని ఆ పిల్ల నిద్రపోయింది. చివరికి ఒక చింపిరి ఒక గౌన్ వేసేసేసి, అదొక వెరైటీ గౌన్ అంట, మొత్తం పేలికలు ఉంది ఆ గౌను, అదేసేసేసి మళ్ళీ దిగటం మొదలు పెట్టేశారు, ఫోటోలు దిగటం మొదలు పెట్టేశారు. చివరికి వచ్చేసి అన్నాడు, ఇక నాకు అర్థం కాక, ఇక ఏంటి ప్రభు ఇదంతా పరిస్థితి అని చెప్పేసి మేము అక్కడే కూర్చున్నాం. వాళ్ళ సందట్లో వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, అన్న మాకు టైం అయిపోయింది, వెళ్తున్నాం అన్న, చాలా దూరం వెళ్ళాలి, ప్లీజ్ అన్న ఏమనుకోవద్దు, బయలుదేరుతాం అంటే, అమ్మమ్మ సిస్టర్ ప్రార్థన చేయకుండా ఎట్లా వెళ్తారు, 5 నిమిషాలు ప్రార్థన చేయండి చాలు అని. ఇంత తతంగం చేసి, ఇంత హంగామా చేసి వచ్చిన వాళ్ళకి అందరిని కూర్చోబెట్టి, వాళ్ళకి శాల్వలు కప్పి, వీళ్ళకి శాల్వలు కప్పి, వాళ్ళని బొగిడి వీళ్ళని బొగిడి, మొత్తానికి ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టి వీళ్ళకి అన్నం పెట్టి ఏం చేశారంటే దేవునికే స్థానం లేకుండా 5 నిమిషాలు ప్రార్థన చేయమని, 5 నిమిషాలు ప్రార్థన చేయమని చెప్పేసి చేశారు. సరే అని చెప్పేసి మేము ప్రార్థన చేసేసి ఇంక వచ్చేసాం. ఇప్పుడు చూడండి, వచ్చినటువంటి ఒక్క నెల లోపలే ఆ కుటుంబం ఎట్ట చెదరగొట్టబడిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అసలు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. దేవుడు ఆస్వాదించి గర్భఫలం ఇచ్చి గొడ్రాలనేటువంటి నేరాన్ని కొట్టివేసి, గొడ్రాలనేటువంటి ఆ యొక్క నిందను కొట్టివేసి గర్భఫలం ఇస్తే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదట దేవునికి స్థానం లేకుండా మనకేదో బట్టలు ఉన్నాయని, మనకేదో నగలు ఉన్నాయని, మనకేదో వీడియోలు ఉన్నాయని, ఫోటోలు ఉన్నాయని,
మనకేదో హంగు ఆర్భాటం ఉందని, ఇంటి నిండా స్నేహితులు ఉన్నారని దేవుని పక్కన పెడితే కుటుంబాలు ఏమైపోతున్నాయి అంట? చెదరగొట్టబడుతున్నాయి. కుటుంబాలు ఏమైపోతున్నాయి? జీవితాలు చెదరగొట్టబడుతున్నాయి. నీ కుటుంబం చెదిరిపోవటానికి కారణం నీ ఇంటిలో నీ కొరకు మొర్ర పెట్టే యాజకుడు లేకపోవడమే. నీ కుటుంబం గలిబిలి అవటానికి కారణం, నీ పిల్లల గలిబిలి అవటానికి కారణం, నీ పిల్లల జీవితం చెదరగొట్టబడడానికి కారణం, దిక్కు దశ లేకుండా తిరిగిపోవడానికి కారణం ఏంటంటే నీ పిల్లలు దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో నాట పడలేదు, సేవకుని మాటకి చెవి యొగ్గలేదు. నీ కుటుంబం కోసం పోరాడి ప్రార్థించేటువంటి ఒక యాజకుడు నీకు లేకపోవడమే. అందుకే ఈరోజు నీకు డబ్బులు ఉన్నాయా, బిల్డింగులు ఉన్నాయా, చదువు ఉందా, సర్టిఫికెట్లు అవసరం లేదు. నీకు యాజకుడు ఉన్నాడా, నువ్వు ధన్యుడవు. నీ పక్షాన పోరాడే ఒక దేవుని బిడ్డ ఉన్నారా అంటే ధన్యుడవు నీవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యెహోషువ ఓడిపోవడానికి కారణం ఏంటి? అంత గొప్ప యోధుడు బట్టలు చింపుకొని ధూళి పోసుకొని మీద ఏడ్చడానికి కారణం ఏంటి? ఇంత ఘోర పరాజయం జరగడానికి కారణం ఏంటి? పెద్ద యుద్ధం చేసి జయించిన యెహోషువ చిన్న యుద్ధంలో హాయి పట్టణంలో పట్టుకునటంలో తన వారిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? తన యోధులను పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే యెహోషువ తన యుద్ధానికి ముందు, హాయి పట్టణానికి వెళ్ళడానికి ముందు యాజకులు లేరు. అక్కడ యాజకులు లేరు. సహోదరుడా, నీ కుటుంబంలో యుద్ధానికి ముందు, నీ కుటుంబంలో యొర్దాను వంటి పరిస్థితులు వచ్చినప్పుడు, విజయం చూడడానికి వెళ్ళడానికి ముందు ఎవరున్నారు? నువ్వే, నీ తెలివే, నీ జ్ఞానమే, నీ స్నేహితుల సలహాలే. ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క మాటను నీకు వినిపించే సేవకుడు నీకున్నాడా? నిన్ను సరిచేసే సేవకుడు నీకున్నాడా? ఉంటే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని సముఖం నీతో మాట్లాడుతూ ఉన్నది, దేవుని సన్నిధి నీతో మాట్లాడుతూ ఉన్నది. ఒకసారి ఒక దేశంలో ఒక పెద్ద అధికారి, ఆ దేశాన్ని పరిపాలించే అధికారి దేవుని సన్నిధికి వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. వచ్చినప్పుడు ప్రార్థన జరుగుతూ ఉంది, ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడు. దేవుని బిడ్డ వెంటనే ఆయన రాగానే అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద లేపన్నాడు, అయ్యా మీరు ఈ కుర్చీలో కదా కూర్చున్నది, అదిగో ఆ సింహాసనం మీకోసం వేయబడింది అయ్యా, మీరు వెళ్ళి కూర్చోండి, అక్కడ ఆ పెద్ద సీట్లో కూర్చోండి అన్నాడంట. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు తెలుసా, నో, నేను ఈ దేశానికి అధికారినే కావచ్చు, కానీ దేవుని సముఖానికి వచ్చినప్పుడు అందరిలాంటి పాపినే నేను కూడా. దేవుని ముందు నేను గొప్పవాణ్ణి కాదు, ఆయన అపాయింట్ చేసిన యాజకుడు ముందు నేను చిన్నవాడనే. ఆ యాజకుని దీవెన నాకు కావాలి, ఆ యాజకుని మాట నాకు కావాలి. ఎందుకంటే నేను ప్రజలందరికీ బోధించవచ్చు, కానీ నాకు బోధించేటువంటి దేవుని మాట ఈ యాజకుడి నుంచి వస్తుంది కాబట్టి ఈయన నేను గణపరచాల్సిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత గొప్పడైనా గనుడువైనా, ప్రియ దేవుని బిడ్డ నువ్వేం చేయాలి? దేవుని యొక్క మాట నీ యాజకుల్లోంచి వస్తూ ఉండగా ఆ మాటను జాగ్రత్తగా విని నీ జీవితాన్ని సరిచేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. చాలామందికి చర్చికి వెళ్ళటం ఇష్టం ఉండదు. ఆదివారం అంటే రెస్ట్, ఆదివారం అంటే చేపలు తెచ్చుకోవడం, మాంసం తెచ్చుకోవడం, వండుకోవడం, బిర్రుగు తినటం, దుప్పడ కప్పుకోవడం కదా. అదే ఆదివారం యొక్క విలువ ఏంటంటే అంతే. ఏంటి సిస్టర్, వారం అంతా కష్టపడ్డాం, శ్రమ పడ్డాం సిస్టర్, ఈ ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఈ వారం అంతా నువ్వు బ్రతికేవంటే, ఈ వారం అంతా నువ్వు జీవించావంటే ఆ దేవుని కృప, ఆ దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. ఇక నెక్స్ట్ వారం అంతా నువ్వు ఉండాలి అంటే ఎలా ఉండాలో, ఎలా గడపాలో, నీ క్రిటికల్ కండిషన్స్ ఎలా ఎదుర్కోవాలో, రాబోతున్న వారం అంతా నీ జీవితంలో నువ్వు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నా, ఎలా దానికి సరైన నిర్ణయం తీసుకోవాలో ఈరోజు దేవుడితో మాట్లాడతాడు. ఈరోజు దేవుడు నిన్ను సరిచేయడానికి, నేను ఎక్విప్ చేయడానికి, నేను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావు. శరీరానికి కావాల్సిన చేపలు, శరీరానికి కావాల్సిన మాంసం, శరీరానికి కావాల్సిన రెస్ట్ తీసుకుంటున్నావు. బట్ ఆత్మకు ఆహారం ఉందా? ఆత్మకు బలం ఉందా? ఆత్మను బలపరిచే యాజకుడు నువ్వు అంగీకరిస్తున్నావా ఆ దేవుని మాటని? జాగ్రత్తగా లేకపోతే నువ్వు శారీరకంగా బాగానే ఉంటావు, ఆత్మీయ జీవితంలో కృంగిపోయి ఒకరోజు ఒక బలమైన పెనుగాలు వచ్చినప్పుడు, సమస్యల సుడిగాలి వచ్చినప్పుడు కొట్టబడతావు. బుద్ధి కలిగిన వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టబడిన గృహము పెనుగాలి సుడిగాలి వచ్చినప్పుడు కొట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. అలాగే మన జీవితాలు కూడా అడ్రస్ లేకుండా కొట్టివేయబడతాయి. ఎంత ఎత్తుకెదిగా నువ్వు అనుకుంటావో అంతకంటే వేగంగా పడిపోవటం కారణం ఖాయం. సో దేవుని బట్టి రోజున చూడండి, యెహోషువ ఎప్పుడైతే యాజకులకు చెప్పాడో మొట్టమొదట, ఆ యాజకులు ఏం చేశారంట, వాళ్ళు వచ్చి ఆ యొర్దాను నీళ్ళను తాకగానే
పైనుంచి పారుతున్న నీళ్ళన్నీ ఏకరాశిగా అక్కడే ఆగిపోయాయి. చప్పట్లు కూడా బిగ్గరగా మాయంపరుస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పైనుంచి పారుతున్న నీళ్ళు ఎంత ఉధృతంగా వస్తాయి, ఎంత వేగంగా వస్తాయి. ఆ నీళ్ళు ఏమైపోయాయంటే యాజకుల పాదములు తాకగానే ఆగిపోయాయి. అక్కడ నీ ఇంట్లో దేవుని సేవకుని పాదాలు, మందసాన్ని మోసుకున్న వైరాగ్యం కలిగినటువంటి సేవకుని యొక్క పాదాలు మోపగానే పైనుంచి వస్తున్న ఉధృతమైన సమస్యలు, కష్టాల సుడిగుండాలు ఏమైపోతాయంటే ఆగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు తన సేవకులతో చెప్తున్నాడు, మీరు అడుగు పెట్టు స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. మీరు ఏ ఇంట్లో శుభమని చెబుతారో ఆ ఇల్లు శుభముతో నింపబడుతుంది. ఏ ఇల్లు దీవిస్తారో ఆ ఇల్లు దీవెనకు సూచనగా మార్చబడుతుందని దేవుడు తన సేవకులకు అధికారం ఇచ్చాడు. ఒకరిని దీవించడానికి, ఒక ఇంటిని ఆస్వాదించడానికి. లేకపోతే సేవకుని కాలి దుమ్ము ఆ ఇంట్లో సాక్షిగా నిలబడుతుంది. సో సహోదరుడా, సహోదరి, ఈ యొక్క యాజకులు ఎప్పుడైతే అడుగు పెట్టారో, యొర్దాను అంటే ఏంటి తెలుసా? యొర్దాన్ అంటే మరణకరమైన సమస్యలు పొంగి పొర్లుతున్నప్పుడు, మరణకరమైనటువంటి అసమాధానం పొంగి పొర్లుతున్నప్పుడు యాజకుని పాదాలు తాకగానే ఆ యొక్క నీళ్లు ఆగిపోయాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నీళ్లు ఆగిపోయాయి. సమస్యలు ఆగిపోతున్నాయి. యాజకుని కాళ్ళుని ఇంట్లో పడగానే దేవుని యొక్క గ్రంథాన్ని మోసుకొని, జీవితంలో అన్ని విడిచిపెట్టుకొని దేవుని యొక్క గ్రంథాన్ని మాత్రం మోసుకొని తిరుగుతున్నటువంటి ఈ యాజకుల యొక్క కాళ్ళు నీ ఇంట్లోకి రాగానే నీ కుటుంబంలో చెలరేగుతున్న సమస్యలు, నీ మీద పడుతున్నటువంటి కష్టాల సుడి గుండాలు ఆగిపోబోతూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ చూశాడు యెహోషువ. ఏకరాశిగా నీళ్ళు ఆగిపోవడం చూశాడు. యాజకుల యొక్క పాదాల యొక్క మహిమను చూశాడు. ఎలా అవి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నీటిని ఆపేయా చూశాడు. కానీ నెక్స్ట్ యుద్ధంలో మాత్రం యెహోషువ యాజకులు పిలవలేదు. నెక్స్ట్ యుద్ధంలో హాయికి వెళ్ళినప్పుడు అనుకుంటున్నాడు, దీనికి కూడా యాజకులు ఎందుకు, దీనికి కూడా బోర్లుదే వాళ్ళు ఎందుకు, దీనికి కూడా మందసం ఎందుకు, మేమే వెళతాం. చిన్న పట్టణం, మా యోధులే సంహరిస్తారు. మా యోధులు కత్తులు పట్టి బాగా పట్టగలిగిన వారు, యుద్ధం బాగా చేయగలిగిన వారు, మంచి ట్రైనింగ్ బాడీ కలిగిన వారు చేస్తారు యుద్ధం అనుకున్నాడు. ఏమయ్యింది? చివరికి చిన్న హాయి పట్టణం విషయంలో కొలాప్స్ అయిపోయి ప్రియ దేవుని బిడ్డ ఏ మాత్రం ముందుకు వెళ్ళలేక అక్కడే గొప్ప కూలిపోయారు. ఏడుస్తున్నాడు ఇప్పుడు, అయ్యో ప్రభువా, దుర్దినాలు మాకు వచ్చాయి ప్రభువా. 40 సంవత్సరాలు దాదాపుగా యాత్ర చేసిన వీరి పాదములు శత్రువు చేతిలో నలిగిపోయాయి ప్రభువా. వీరి పట్ల మీకున్న చిత్తము నలిగిపోయింది ప్రభువా. ఏం చేయాలి ఇప్పుడు? మేము ఇప్పుడు ఓడిపోయాం ప్రభువా చిన్న వాటి ముందని ఇప్పుడు విలపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. సహోదరుడా, నీ బ్రతుకులు కన్నీరు లేకుండా 1 by 1 విజయమును చూసుకుంటూ వెళ్ళాలి అంటే నీ ఇంటిలో సేవకుని యొక్క పాదములు, సేవకుని యొక్క ఉపదేశం, సంఘములో సేవకుడు చెప్పేటువంటి బలమైన వర్తమానం ప్రతి వారం నీ ఇంట్లో ప్రతిధ్వనించాలి, నీ గుండెలో ప్రతిధ్వనించాలి. ఆ సేవకుని మాటకు చెవి యొక్క వ్యక్తిగా నీ ఉండాలి. అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. మరి యుద్ధాలు వచ్చినా, ఎటువంటి ఘోరమైన పరిస్థితులు వచ్చినా ఆ ఉపదేశం నేను సంరక్షిస్తుంది. ఆ యాజకుని పాదాలని యొక్క తుఫానులు ఆపుతాయి. వారు వచ్చినటువంటి ఆ ఇచ్చిన సందేశము నీ కుటుంబాన్ని కడతది, క్రీస్తు అనే బండ మీద స్థిరపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ లేకపోతే ఈ రోజే ప్రయత్నం చేయి దేవుని మందిరానికి వెళ్ళడానికి. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు లెక్క చేయకపోతే ఈ రోజే దేవుని మాట వినడానికి యాజకుని వద్దకు వెళ్ళు. ఈ రోజే నిన్ను ఆశీర్వదించి నిన్ను యోగ్యునిగా పరలోకాన్ని మార్చగలిగేటువంటి, పరలోక మార్గం చూపించగలిగేటువంటి ఆత్మీయ తండ్రిగా యాజకుడిని అంగీకరించు. అద్భుతం జరగబోతూ ఉన్నది. ఓడిపోకుండా ఉండాలంటే దేవుని యాజకుడికి అవసరం. నీ పక్షాన్ని ప్రార్థించే ప్రార్థన గుంపు, సహవాసం, సంఘం అవసరం నీకు. అందుకని ఈ రోజున సంఘానికి వెళ్ళు. ఈ రోజున నీవు మరి దేవుని యొక్క సేవకుడు కలిగి ఉండు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. దుర్దినములు రాకముందే, కన్నీరు పెట్టే కాలము రాకముందే ప్రభువా నేను మీ పాలు సంధికి పరిగెత్తే కృప నాకు దయచేయండి. యెహోషువ ఒకనాడు సంతోషించాడు, విజయోత్సవంతో కేకలు వేశాడు ఎరుకొని కూల్చినప్పుడు. కానీ ప్రభువా చిన్న హాయి పట్టణములో ఓడిపోయి ప్రభువా ధూళి పోసుకొని విలపిస్తూ ఉన్నాడు. కారణం అక్కడ యాజకుడు లేకపోవడమే. తండ్రి, నా బ్రతుకులో యాజకుడు లేనటువంటి, సంఘము లేనటువంటి దినములు ఒక్కటి కూడా ఉండకూడదు ప్రభువా. నేను సంఘానికి వెళ్ళే బిడ్డగా ప్రభువా, మీ యాజకుడు అంగీకరించే బిడ్డగా నా జీవితాన్ని మార్చండి ప్రభువా. చాలు ప్రభువా, ఇంతవరకు సంఘానికి దూరంగా ఉన్నది. చాలు ప్రభువా, యాజకునికి దూరంగా ఉన్నది. ఇప్పుడే నా బ్రతుకుని కట్టవా తండ్రి.
ఈ బిజీ లైఫ్ నుంచి నన్ను విడిపించిన ఆయన. తండ్రి, మీ సంఘములో కట్టుబడే కృప నాకు దయచేయండి. మీ మాట వినే కృప నాకు దయచేయండి ప్రభువా. నా కుటుంబం చిన్నాభిన్నం అవడానికి కారణం మేమే. మా కుటుంబంలో రక్తపాతం జరగడానికి కారణం దేవుని సముఖం లేకపోవడమే. మా కుటుంబంలో శ్రమలు కష్టాలు పొంగి పొరలని కారణం మాతో యాజకుడు లేకపోవడమే. రండి తండ్రి, బలపరచండి తండ్రి. మీ కృప దయచేయండి, మమ్మల్ని ఆదరించి నడిపించమని, అద్భుతం జరిగించమని, యేసయ్యా మీ సమాధానముతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనను తన మందిరములో నాటి పచ్చని ఒలీవ మొక్క వలె మార్చి ఆ యాజకుని యొక్క సముఖములు నిలబెట్టునుగాక, ఆదరించునుగాక, ఫలింపచేయునుగాక. ఆమేన్. సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290. Our address: Sister Prasanna, Prayer Tower, KH Vada, Navapet, Nellore, Andhra Pradesh, India. Our phone numbers 9247807631, 9989718290.